చేయమయ్యా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మాత్రమే హృదయాలను శుద్ధీకరిస్తాడు, హృదయాలను బాగు చేస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క స్పెషలిస్టులు ఉంటున్నారు కదా. ఎక్కడికి వెళ్ళిన కంటికి ఒక స్పెషలిస్టు, మరి పంటికి ఒక స్పెషలిస్టు, చెవులకు ఒక స్పెషలిస్టు, ప్రతి ఒక్క దానికి హార్ట్కి, కిడ్నీస్కి, లివర్కి ఇలాంటి కొన్ని మరి స్పెషలిస్టులు ఉంటున్నారు. కానీ హృదయానికి బాగు చేయగలిగిన స్పెషలిస్ట్ ఎవరంటే ప్రభు మాత్రమే. ఆయన మరి అన్ని రోగాలను కూడా నయం చేయగలరు, అన్నిటిని కూడా బాగు చేయగలరు, హృదయాన్ని శుద్ధీకరిస్తాడు ప్రభు. కనుక ఈనాడు మన హృదయం ఎలా ఉంటుందంటే మరి మోసకరమైనదిగా, వ్యాధికరమైనదిగా, అదేవిధంగా చెడిపోయినదిగా ఉంటూ ఉంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెబుతూ వారి యొక్క అవివేక హృదయము అంధకారమైన, అంటే చీకటితో నింపబడిన హృదయాలు, చీకటితో నింపబడిన హృదయాల ద్వారా మనం మరి చీకటితో ఉన్నవాడికి ఏమీ అర్థం కాదు, చీకటితో ఉన్నాడు ఎటు వెళ్తాడో కూడా అర్థం కాదు, ఏం చేస్తాడో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. కనుక ఈనాడు మానవుని యొక్క జీవితం హృదయం ఎలా అయిపోయిందంటే మరి అంధకారం అయిపోయింది, చెడిపోయింది, మరి పాడైపోయింది, అంధకారమయంగా అయిపోయింది. అందుకనే దావీదు అంటున్నాడు, ఇలాంటి హృదయం తీసుకుని కలిగి దేవుని పరిశుద్ధ స్థలంలో నేను నివసించలేను, ఆ పరిశుద్ధమైన దేవుని నేను చూడలేను, ఆ దేవునిని మరి దయనే పొందుకోలేని విషయాన్ని గుర్తిరిగి తను చేస్తున్న పని ఏంటంటే ప్రభువా నాకు మరి ఆ శుద్ధ హృదయాన్ని కలుగు చేయని చెప్పేసి దేవుడిని అడుగుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డ 4 విషయాలు కీర్తనకారుడు మరి దీని యొక్క అర్థం ఏమిటి, శుద్ధ హృదయం అంటే ఏంటి అనే అర్థం గురించి, శుద్ధ హృదయం అంటే ఏమిటి అని తన యొక్క భావన మనం గమనించినట్లయితే 4 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కల్తీ లేని ఉద్దేశాలు గల యథార్థమైన హృదయం. ఎలా ఉండాలంట? కల్తీ లేని హృదయం. ఈనాడు కల్తీతో మలినమై కల్తీతో నింపబడిన హృదయాలు అంటే ఏంటి? కల్తీ అంటే స్వచ్ఛమైంది కాదు, స్వచ్ఛతను కోల్పోయారు. ఈరోజు ఎక్కడ చూసినా కల్తీ కనబడుతుంది కదా. ఎక్కడ చూసినా సబ్బుల్లో కూడా మరి కల్తీ ఉంటుంది కదా. అనేక రకాలైన, ఇంతకుముందు రకరకాలైన పంటల్లో కల్తీ, గాలిలో కల్తీ. దేవుని బిడ్డలారా మనం తీసుకునే ప్రతి దానిలో కూడా కల్తీతో నింపబడిన పరిస్థితులు. కనుక యథార్థమైన హృదయం కావాలి నాకు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థమైన హృదయం మన జీవితంలో కావాలి, యథార్థ హృదయం కావాలి. మన జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము యథార్థమైన హృదయం కలిగి ఉంటున్నామా? యథార్థవంతులుగా జీవిస్తున్నామా? బైబిల్ చెబుతుంది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులు యథార్థమైన జీవితం కలిగి ఉన్నారు, యథార్థమైన హృదయం కలిగి ఉన్నారు. యథార్థత హృదయం అంటే బయట లోపల ఒకే విధంగా ఉండాలి. లోన ఒక మాట, బయట ఒక మాట ఉండకూడదు. దేవుని ప్రజలారా గమనించండి. అందుకనే దావీదు అంటున్నాడు, కల్తీ లేని ఉద్దేశాలు హృదయాన్ని, యథార్థమైన హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా అంటున్నాడు. దేవుని బిడ్డ గమనించండి, మన హృదయం ఎలా ఉంది? యథార్థంగా ఉందా? కుటుంబంలో యథార్థంగా ఉంటున్నామా? సమాజంలో యథార్థంగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటున్నామా? దేవునికి మరి దేవుని బిడ్డలారా దేవునికి ఇచ్చే విషయంలో యథార్థంగా ఉంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోండి. యథార్థమైన హృదయం. ఈరోజు ఎక్కడ చూసినా అన్ని మాటలు కల్తీ అయిపోయినాయి, మనసు కల్తీ అయిపోయింది, అన్ని విధాలుగా దేవుని బిడ్డలారా ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ. దేవుని బిడ్డలారా గమనించండి. కనుక కల్తీ అయిన తన యొక్క హృదయము యథార్థమైనదిగా మార్చబడాలని దావీదు కోరుకున్నాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే నిర్మలమైన కోరికలతో నిండిన హృదయం. ఏ కోరికలు ఉన్నారంట? నిర్మలమైన కోరికలు. అంటే మంచి కోరికలే ఉండాలి హృదయంలో. ఏ కోరికలు ఉండాలి? చెడ్డ కోరికలు ఉండకూడదు, చెడు కోరికలు ఉండకూడదు. చెడ్డ కోరికలు ఉంటాయి కొంతమందికి. హృదయం అంతా కూడా చెడిపోయిన విధము చెడ్డ కోరికలతో నింపబడిన జీవితాలు. దేవుని బిడ్డలారా మన హృదయం నిర్మలమైనదిగా ఉండాలి, మలినమైనదిగా ఉండకూడదు, నిర్మలమైనదిగా ఉండాలని దావీదు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన హృదయ కోరికలు ఎలా ఉన్నాయి? హృదయంలో కోరికలు అంట దినమెల్లా కోరికలు
పుడుతూనే ఉంటాయి అండి. దినవల్లా కోరికలు పుడుతూ ఉంటాయి. కోరికలకి నో స్టాపింగ్ అండి. స్టాపింగ్ అనేది దినవల్లా కోరికలు పుడుతూనే ఉంటాయి. కోరికలు పుడుతున్నాయి. నిర్మలమైన మరి కోరికలతో నిండిన నీ హృదయం ఉందా నీకు? నిర్మలమైన నా కోరికల్లో ఎటువంటి స్వార్థం లేదండి, ఎటువంటి అపవిత్రత లేదండి అని చెప్పగలవా? మనం కోరుకునే ప్రతి దానిలో కూడా స్వార్థంతో కూడిన జీవితం మనకు ఉంటుంది. దేవుని ప్రజలారా గమనించండి. మలినమైన పరిస్థితులు మనం చూస్తాం. మన హృదయం మలినమైపోతా ఉంది. రకరకాలైన దుష్ట కోరికలతో, దుష్ట మరి ఆలోచనలతో మన జీవితం నింపబడతా ఉంది. దేవుని ప్రజలారా మన హృదయం ఎలా ఉండాలంటే నిర్మలమైన కోరికలతో నిండిన హృదయం ఉండాలి. నీ కోరిక మంచిదిగా ఉండాలి. చెడ్డ కోరికలు ఉండకూడదు, చెడు కోరికలు ఉండకూడదు. దేవుని ప్రజలారా చెడ్డ ఆలోచనలు ఉండకూడదు. ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. అదేవిధంగా మూడోది గమనించినట్లయితే దేవుని పవిత్రాత్మ అదుపులో ఉండే హృదయం కావాలి. పవిత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అదుపులో, కంట్రోలింగ్ లో ఉండాలి. పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉండాలి, అదుపులో ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి. ఉదయకాల సమయంలో దేవుని ఆత్మ అదుపులో ఉండాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఇంటికాడ కూర్చొని ఉంటాము, కానీ ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే ప్రార్థనకి ఎన్నో అంటది. మనం ఏం చేస్తాం? దాని మాట మనం ఎలకుండా ఉంటాం. అంటే దేవుని అదుపులో ఉన్నాం. మనం ఆత్మీయ అదుపులో ఉండాలి. పరిశుద్ధాత్మ అదుపులో ఉండాలి. పరిశుద్ధాత్మ చెప్పినట్లు నడిపించబడాలి. పరిశుద్ధాత్మ వెళ్ళమన్న చోటుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ చేయమన్న కార్యాన్ని మనం చేయాలి. ఈ ఉదయకాల సమయంలో మనమే దేవుని అదుపులో పెట్టుకుంటాం. మనం దేవుని అదుపులో ఉన్నాం. మనమే దేవుని అదుపులో పెట్టుకుంటా ఉంటాం. యేసయ్య అంటున్నాడు మీరందరూ నా చేతిలో ఉన్నారని యేసయ్య అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయనే మన చేతిలో పెట్టుకుంటున్నాం. ఆయనే మనకు అవసరం వచ్చినప్పుడు పట్టుకుంటున్నాం, అవసరం లేని వదులుతున్నాం, అవసరం పట్టుకుంటున్నాం. ఆయన మనం నడిపిస్తే మంచిది. ఆయన నడిపింపులో మనం ఉండాలి. పరిశుద్ధాత్మ అదుపులో ఉండాలండి. పరిశుద్ధాత్మ నడిపించిన విధంగా నువ్వు నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ చేయమన్న పని నువ్వు చేయాలి. ఒక్కోసారి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వమంటాడు, మనం ఇయ్యం. ఒక్కోసారి పరిశుద్ధాత్మ దేవుడు మేలు చేయమంటాడు, మనం చేయం. హృదయము మేల్చే మాట్లాడుతూ ఉంది, కానీ మనం మేలు చేయం. పరిశుద్ధాత్మ అదుపులో ఉండాలి. నా ప్రియమైన బిడ్డలారా ఈనాటి కాలంలో మనము ఎవరి అదుపులో ఉన్నామంటే పరిశుద్ధాత్మ అదుపులోనే ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి ఆత్మతో ప్రతి ఒక్కరు నింపబడాలి. అయ్యా నీ ఆత్మ నడిపింపు ప్రకారమే. చూడండి బిడ్డలారా, దేవుని మన బైబిల్లో అనేక మంది ప్రవక్తలు కూడా దేవుని యొక్క ఆత్మ నడిపింపు ప్రకారమే వెళ్ళారు. ఆత్మ నడిపింపు ప్రకారమే వాళ్ళు నడుచుకున్నారు. దాని అదుపులో వాళ్ళు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మను వాళ్ళ అదుపులో పెట్టుకోలేదు. గమనించండి, దీంట్లో రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. నీవు పరిశుద్ధాత్మ అదుపులో ఉన్నావా, లేదా నీ అదుపులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఏది మంచిది మనకి? మనం ఆయన అదుపులో ఉండటం మంచిది. ఆయన చెప్పినట్లు మనం నడుచుకోవడం మంచిది. ఆయన కంట్రోలింగ్ లో మనం ఉండాలి. ఇది వద్దంటే వద్దాలి, ఇక్కడికి వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఉండాలి, ఇక్కడికి ఇది చేయొద్దంటే చేయకుండా ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం మనం ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో చాలా మంది పరిశుద్ధాత్మను చంపివేస్తా ఉన్నారు, ఆత్మను చంపేస్తున్నారు. అపొస్తలుడైన పౌలు ఆత్మను ఆర్పకుడి, ఆత్మను చంపివేయకండి, ఆత్మను ఆర్పు చేయమాకండి, ఆత్మ ప్రకారము మనం నడుచుకోవాలండి. ఆత్మది మరి అందరూ దేవుని ఆత్మతో నడిపించబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంతమంది అయితే ఆత్మతో దేవుని ఆత్మతో నడిపించబడతారో వాళ్ళందరూ కూడా రోమపత్రికలు పౌలు చెబుతాడు. చూపించడానికి సమయం లేదు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని ఆత్మలో అదుపులో ఉండాలి. నీవు దేవుని ఆత్మ ప్రకారం నడిపించబడాలి. అలా నడిపించబడుతున్నప్పుడు నువ్వేమవుతావు అంటే నీవు దేవుని బిడ్డగా మార్చబడతావు. దేవుని బిడ్డ ఎక్కడుంటాడో దేవుని దగ్గర ఉంటాడు కదా. దేవుని బిడ్డ ఎక్కడుంటాడు? ఆయన ఇంట్లో ఉంటాడు.
కనుక ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి, నీవు ఎవరి అదుపులో ఉన్నావు, ఎవరి కంట్రోలింగ్ లో ఉన్నావు, ఎవరు నడిపింపు ప్రకారం నడుస్తా ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆయన నడిపింపు ప్రకారం నడుచుకుంటున్నావా? ఆయన ఎలా చోటుకు వెళ్తున్నావా? ఆయన చేయమని పని చేస్తున్నావా? ఆయన వద్దన దాన్ని విడిచిపెడుతున్నావా? పరిశీలన చేసుకోవాలండి, పరిశీలన చేసుకోవాలి. దేవుడు బిడ్డలారా, యేసేపు దేవుని ఆత్మ అదుపులో ఉన్నాడు, దేవుని అదుపులో ఉన్నాడు. ఇది పాపం, ఇది చేయకూడదంటే దాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. ఆయన వదిలిపెట్టి పారిపోయాడు. ఆ పాపాన్ని చేయకుండా పారిపోయాడు. దేవుడు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అందుకనే కీర్తనగానే అంటాడు, అయ్యా నా హృదయం ఎలా ఉండాలంటే నీ పరిశుద్ధాత్మ అదుపులో ఉండే హృదయాన్ని నాకు ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాడు. నీ పరిశుద్ధాత్మ, ఎందుకంటే ఆత్మదేవుడు మనల్ని మంచిగా నడిపించేవాడు, ఆయన మనల్ని బలపరిచేవాడు. ఆత్మదేవుడు మనల్ని నడిపించేవాడు. ఆత్మదేవుడి ప్రకారం నడుచుకుంటే మనకి ఎటువంటి నష్టాలు కలగవు. దేవుడు బిడ్డలారా, చివరిగా మనం గమనించినట్టు అన్నాడు, పాపానికి ఎదురు తిరిగే హృదయం ఏముండాలి? నాలుగోది, పాపానికి ఎదురు తిరిగే హృదయం ఉండాలి. దావీదు కోరుకోవడంటే, అయ్యా పాపం నాలో ప్రవేశించింది, పాపముతో నేను నింపబడ్డాను, పాపము ప్రవేశించడం వలన పాపాన్ని ఎదిరించే హృదయం నాకు ఉన్నట్లయితే నేను ఈ పాపాన్ని చేయకపోయేవాడిని. నాకు ఏం లేదు, పాపాన్ని ఎదిరించే హృదయం లేదు. ఈరోజు దేవుని బిడ్డగా ప్రభుని వెంబడిస్తున్న మనము, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనము పాపాన్ని ఎదిరిస్తున్నామా? పాపానికి లోబడుతున్నామా? పాపాన్ని ఎదిరిస్తున్నామా? పాపానికి లోబడుతున్నామా? పాపాన్ని ఎదిరించే హృదయం మనకు కావాలండి. అందుకని దావీదు అంటున్నాడు, అయ్యా పాపాన్ని ఎదిరించే హృదయం నాకు దయచేయండి. పాపాన్ని ఎదిరించాలి. కానీ ఈరోజు మనం దేవుణ్ణి ఎదిరిస్తున్నాం. ఎవరిని ఎదిరిస్తున్నాం? ఈ పిల్లల్ని నేను పెంచి గొప్ప చేశాను అంటున్నాడు దేవుడు. చదువుతుందా యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 2వ వచనం నుంచి ఈ మాటలు యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏంటంట? వారు నా మీద తిరగబడి ఉన్నారయ్యా. ఈ పిల్లలను పెంచి నేను గొప్పవాడు చేస్తే, ఈ పిల్లలను ఆశీర్వదిస్తే, ఈ పిల్లలను హెచ్చిస్తే, ఈ పిల్లలను ఒక ఉన్నతమైన స్థితిలో వాళ్ళు పెడితే, వాళ్ళ జీవితాలు బాగు చేస్తే, వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఎదురు తిరుగుతున్నారు, తిరగబడుతున్నారండి. ఈరోజు ఏ కుటుంబంలో చూసినా భార్య భర్త మీద తిరుగుబాటు, భర్త భార్య మీద తిరుగుబాటు, పిల్లల తల్లిదండ్రుల మీద తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, సమాజంలో తిరుగుబాటు, సంఘాల్లో తిరుగుబాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదురు తిరగాల్సింది పాపానికి ఎదురు తిరగాలి, కానీ ప్రభువుకి ఎదురు తిరగటం కాదు, దేవుడికి ఎదురు తిరగటం కాదు. దేవుడు అంటున్నాడు, వీళ్ళు ఎదురు తిరుగుతా ఉన్నారట. ఎవరన్నా? నేను పిల్లలను పెంచి వాళ్ళు గొప్పవాళ్ళు చేస్తే వీళ్ళు ఎదురు తిరుగుతా ఉన్నారు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవునిగా అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీ రాసిన మొదటి పత్రిక చదవాల్సిన అవసరం లేదు, మనం చదివినట్టు దాంట్లో ఉన్నది. అంటున్నాడు, ఆ ఎదురు తిరుగువారు అనేకులు, ఎదురించువారు అనేకులు కలరంట. ఎక్కడంట? ఎక్కడ కలరంట? కొరింథీ సంఘంలో చెబుతున్నాడు. కొరింథీ సంఘంలో దైవజనుని ఎదిరించే వాళ్ళు అనేకులు. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనం ఎదిరించాల్సింది పాపాన్ని కానీ దేవుణ్ణి కాదు. మనం ఎదిరించాల్సింది చెడులు కానీ మంచిది కాదు. మనం ఎదిరించాల్సింది పాపాన్ని కానీ దైవజనులు కాదండి. దైవజనులు ఎదిరించే మనసు మనకు ఉండకూడదు, దైవజనులు ఎదిరించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. పాపాన్ని ఎదిరించే హృదయం ప్రభు అంటున్నాడు. కీర్తనకారుడైన దావీదు చెబుతున్న మాట ఏంటంటే, పాపానికి ఎదురు తిరిగే హృదయం నాకు ఇవ్వాలి అంటున్నాడు. ఈరోజు నీ హృదయం పాపానికి ఎదురు తిరుగుతున్నా, పాపానికి అనుకూలంగా మారుతున్నా, పాప మార్గంలో నడుస్తుందా? ఒకసారి ఆలోచించండి. అది ఏముందిలే, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు ఇది చూడకూడదమ్మా అంటాడు. కానీ మనం ఏం చేస్తాం సార్? మన మనసు అది ఏమైందిలే, అయ్యగారు లోట్ల, సంపేదల లోట్ల, వాళ్ళ లోట్ల, వీళ్ళ లోట్ల మనం గుర్తే వచ్చిందా?
ఎదురు తిరగలేదు. ఎదురు తిరిగే జీవితం ఉండదు మనకి. పాపానికి ఎదురు తిరగాలి, ఎదురు నిలబడ్డాడు. నేను చేయను ఈ పాపాన్ని నేను చేయను. అయ్యో ఇది దేవుడికి విరోధమైన కార్యము. యేసయ్య అంటున్నాడు, ఇది దేవుడికి విరోధమైన కార్యము. దేవుడికి విరోధమైన ఈ కార్యాన్ని నేను ఎలా చేయగలను అంటున్నాడు దావీదు. యేసయ్య దేవుని బిడ్డలు గమనించండి, ఉదయకాల సమయంలో పాపానికి ఎదురు తిరిగాడండి. వాక్యానికి ఎదురు తిరగడం కాదు, దేవుని బిడ్డల దైవజనులకు ఎదురు తిరగడం కాదు, దేవుని బిడ్డ దేవుడికి ఎదురు తిరగడం. దేవుడు అన్నాడు, తిరుగుబాటు చేస్తున్నా, నా మీద తిరగబడి ఉన్నారు. ఎంత తెగింపు అండి వాళ్ళకి, ఎంత తెగింపు. దేవుడు వాళ్ళని గొప్ప చేసి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించి, దేవుడు వాళ్ళని పెంచి, చక్కని మాట ఇక్కడ చాలా మంది చెప్పడానికి సమయం లేదు. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నేను పిల్లలను పెంచి, ఏం చేసిందంట? పిల్లలను పెంచి. ఒకసారి ఆలోచించండి, మనం కూడా దేవుడు మన కుటుంబాన్ని ఇచ్చాడు, అవునా? పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎంత గారాబంగా ఎత్తుకుంటున్నాం మనం, ఎంత అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటాం మనం. వాడికి ఏది కావాలంటే కొన్ని సార్లు మనం తినకుండా పిల్లలు పెడతాం. ఇక్కడ కూర్చున్న అనేకుల జీవితాల్లో కూడా నేటి కాలంలో అనేకులు కూడా మేము తినకపోయినా సార్లు మా పిల్లలు తినాలి, మా కడుపు మండుతున్నా కానీ మా పిల్లలు సమృద్ధితో ఉండాలి, కడుపు ఆకలితో ఉండకూడదు, మా పిల్లలు మంచి స్థితిలో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, గొప్పవారిగా ఉండాలి. మాకు ఏమి లేకపోయినా పిల్లలకి అన్నీ ఉండాలని కోరుకుంటాం కదా మనం, అవునా? ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తాం? పిల్లలు నాశనం అయిపోవాలి, పిల్లలు పాడైపోవాలి, పిల్లలు చెడు పడిపోవాలి, పిల్లలు సాతాను బంధకాల్లో ఉండాలి. ఈ కోరుకో మనం. వాళ్ళు మంచివారిగా ఉండాలి, గొప్పవారిగా ఉండాలి. ఎందుకు పెంచుతున్నాం? ఈ రోజున మన పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలని పెంచుతున్నాం. కానీ అలా పెంచిన ఆ బిడ్డలు మన మీద ఎదురు తిరిగి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి ఇమోషన్ చేయండి. దేవుని బిడ్డలా మనకిచ్చి మనం పెంచుతున్న పిల్లలు, కానీ ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్న దేవునికి ఎదురు తిరుగుతున్నామేమో. దేవుడు అంటున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు తిరుగుబడి ఉన్నారు. తిరగబడాల్సింది పాపానికి విరోధంగా నువ్వు తిరగబడాలి, పాపాన్ని ఎదిరించే వ్యక్తిగా ఉండాలి. ఎవరే కాల సమయంలో దేవుని బిడ్డలా వాక్యానికి ఎదురు తిరగటం, సంఘానికి ఎదురు తిరగటం, సమాజంలో ఎదురు తిరగటం. కొంతమంది స్వభావం అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురు తిరిగే బ్యాచే, ఎప్పుడు ఎదురు తిరుగుతూనే ఉంటారు. అందుకని పౌలు అంటున్నాడు, అయ్యా సంఘంలో ఎలా ఉన్నారంటే, కొన్ని సంఘంలో ఎదిరించువారు అనేకులు కావాలంట, ఎదిరించేవారు. పౌలు అంటాడు తిమోతికి రాస్తూ, అలెగ్జాండర్ అనే కంచెలవాడు మాకు బహుగా కీడు చేశాడు, మా మాటలను వాడు బహుగా ఎదిరించాడండి. ఏం చేసిండ? అలెగ్జాండర్ అనే కంచెలవాడు. పౌలు వాడి పేరు కూడా చెబుతుందండి. తిమోతి పత్రికలో ఎన్నికలుగా చదవండి. తిమోతి పత్రికలో అలెగ్జాండర్ అనే కంచెలవాడు మా మాటలను బహుగా ఎదిరించాడు. ఈరోజు దేవుని దావీదు కోరుకుంటాడండి, అయ్యా నా హృదయం ఎదిరించే హృదయమే కావాలి, కానీ పాపాన్ని ఎదిరించే హృదయం కావాలి. నాకు ఏ హృదయం కావాలా? పాపాన్ని ఎదిరించే హృదయం కావాలి. సాగును ఎదిరించే హృదయం కాదు, వాక్యాన్ని ఎదిరించే హృదయం కాదు, సంఘాన్ని ఎదిరించే హృదయం కాదు, మంచిని ఎదిరించే హృదయం కాదు. ఈరోజు ఏ హృదయం ఉంది నీకు? ప్రతి మంచిని ఎదిరించే స్వభావం, ప్రతి మంచిని ఎదిరించే స్వభావం. అలెగ్జాండర్ అనే కంచెలవాడు మా మాటలను బహుగా ఎదిరించాడయ్యా అని అంటున్నాడు. ప్రభువే వాడి క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చును గాక అన్నాడు. అంటే సేవకులు ఏమంటారు? ప్రభువే చూసుకుంటాడయ్యా, ప్రభువే చూసుకుంటాడు. ఎందుకంటే మేము ఫైటింగ్ చేసేవాళ్ళం కాదు, జగడం ఆడేవాళ్ళం కాదు, ఎదురు తిరిగే వాళ్ళం కాదు, నా దేవుడు కదా ఎవరిని కూడా దూషించేవాళ్ళం కాదు. దేవుడు గమనించండి, పౌలు అంటున్నాడు, ఎంత సేవ చేశాడు పౌలు, ఎంత గొప్ప పరిచయం చేశాడు పౌలు, ఎన్ని సంఘాలు కట్టాడు పౌలు, ఎంతమందిని ప్రభువులు నడిపించాడు పౌలు.
ప్రభు కొరకు సమస్తాన్ని త్యాగం చేసి చివరికి చిరఛేదనం ద్వారా మరణం పొందుకున్నాడు. అతన్ని తల నరికి చంపేశాడు. ఆయన జీవితకాలం అంతా కూడా పరిచయం చేస్తూనే ఉన్నాడు. ఎక్కువ కాలం జైల్లోనే ఉండండి. ఎక్కువ కాలం ఆయన రాసిన పత్రికలన్నీ కూడా, ఆయన రాసిన ఎక్కువ పత్రికలు జైల్లో ఉండి రాసినయే. జైల్లో ఉన్నాడండి ఆయన. ఎప్పుడు చూసినా నేను ఈ సంఖ్యలతో బంధించమంటానయ్యా, ప్రతి ఒక్కడు ప్రతిదానికి ఆయన మీద కేసు పెట్టడం, సంఖ్యలు వేసి జైల్లో పడేయడం. మంచి చేసినా జైలు వేయడమే, వాక్యం చెప్పినా జైలు వేయడమే, మేలు చేసిన జైలు వేయడమే. దేవుళ్ళారా, చక్కని మాటలు పౌలు అంటాడు, ఇంత పరిచయం చేసిన దేవుని కోసం లాభకరంగా ఉన్నాయని నష్టం చేసుకొని దేవుని కోసము చిరఛేదనం ఏమండి అతన్ని తల నరికి చంపేశారు. పౌలు తల నరికేశాడు. దేవుళ్ళారా, సేవ చేస్తుంటే అతని మీద నేరాలు మోపి నిందలేసి అలెగ్జాండర్ కంచెల వాడు చేసిన కార్యాన్ని బట్టే పౌలు శిరఛేదనం చేయబడ్డాడు. నా ప్రియమైన దేవుళ్ళారా, అందుకని పౌలు తిమోతికి జ్ఞాపకం చేసుకున్నాడు, అలెగ్జాండర్ కంచెల వాడు మమ్మల్ని బహుగా ఎదిరించాడయ్యా. ఎదిరించే జీవితం ఉందా ఈరోజు నీకు? ఏ జీవితం ఉంది? పాపాన్ని ఎదిరించే వ్యక్తిగా ఉంటున్నావా, లేదా మంచిని ఎదిరిస్తున్నావా, దేవుడిని ఎదిరిస్తున్నావా, సేవకుని ఎదిరిస్తున్నావా, సంఘాన్ని ఎదిరిస్తున్నావా? దావీదంటున్నాడు, 4 రకాలైన హృదయం కావాలి. పాపానికి ఎదురు తిరిగే హృదయం. మన శరీరం ఎప్పుడు కూడా బలహీనమే. ఆ పాపం చేయాలి ఇదే అంటది. ఏమండి అక్కడ ఏమైతే తినేది కాదు అంటది. వాళ్ళు అంటారు, తినమ్మా ఏం కాదు నీకు. కస్తూరం గారి గురించి ఒక మాట చెప్పాడు కొడుకు, మా అమ్మ ఏ ప్రసాదం పెట్టి తీసుకోలేండి, ఏది ఇస్తున్నా తినమ్మా నేను. ఎందుకంటే పాపం అని అనుకుంది ఎదురు తిరిగింది. ఈరోజు మనం పాపానికి ఎదురు తిరిగే హృదయం ఉందా, పాపానికి అనుకూలంగా వెళ్ళే హృదయం ఉందా? ఒకసారి పరిశీలన చేసుకున్నాం, పరీక్షించుకున్నాం. 4 రకాలైన హృదయాలు ప్రభా నాకు దయచేయ ప్రభా. కల్తీ లేని ఉద్దేశాలు గల యథార్థమైన హృదయం కావాలి. రెండోది నిర్మలమైన కోరికలతో నింపబడిన హృదయం కావాలి. మూడోది దేవుని పరిశుద్ధాత్మ అదుపులో ఉండే హృదయం కావాలి. పరిశుద్ధాత్మ అదుపులో ఉండే హృదయం అన్నిటిలో పడిందండి, అన్నిటిలో పడింది. పరిశుద్ధాత్మ ఎదురుదే కదండి. పరిశుద్ధాత్మ అదుపులో ఉంటుంది. మంచి వాటి అన్నిటికీ కూడా సిద్ధంగా ఉంటుంది. చివరిగా అంటున్నాడు, పాపాన్ని ఎదిరించే హృదయం. ఈరోజు మన హృదయం ఎలా ఉందో పరిశోధించుకున్నాం. హృదయం మంచిగా లేకపోతే నువ్వు దేవుడిని చూడలేవు. నీ హృదయం మంచిగా లేకపోతే ఆ నీతి రాజ్యంలో నువ్వు వారసత్వం పొందుకోలేవు. కనుక ఒకవేళ ఇలాంటి హృదయము, ఒకవేళ నీ కత్తితో కూడిన హృదయం నీకు ఉందేమో, అపవిత్రమైన కోరికలతో నింపబడిన హృదయం ఉందేమో, పరిశుద్ధాత్మను ఎదిరించే హృదయం ఉందేమో, పాపానికి అనుకూలమైన హృదయం ఉందేమో, ప్రభు దగ్గర పరీక్షించుకొని వాటిని తొలగించి ప్రభా పాపాన్ని ఎదిరించే హృదయం నాకు ఈ ప్రభు అని ప్రభుని అడుగుదాం. అటువంటి కృపను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించును గాక. మనందరూ లేచిన పడదాం. ఎవరి కాలస్యంలో వాక్యం నా ప్రియ సహోదరి అందరూ కూడా లేచిన పడదాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం.